హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు షాబా న్యూస్. ఈ 35 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. చెత్త ఎత్తినందుకు రోజుకి ఇంటికి ₹3 చొప్పున పన్ను వసూలు చేయాలి అని పవన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. జగన్ నెలకు ₹60 పన్ను వేస్తే ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి అని ట్రోల్ చేశారు. ఇప్పుడు మీరు ₹90 వసూలు చేస్తున్నారు. మిమ్మల్ని ఏమనాలి? పెన్షన్ల పంపిణీ తప్ప 35 రోజుల్లో ప్రభుత్వం చేసిందేమిటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నేను పనిచేసినన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి చాలా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది? కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు? ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి మనం ఈ 35 రోజుల్లో చూసుకుంటే 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతాయి అనట్లేదు, చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు.